ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం నవగ్రహ దోషాలు, తాంత్రిక పరిహారాలు తెలుసుకుంటున్నాం. ముందు వీడియోలో రాహు గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కేతువు గురించి తెలుసుకుందాం. కేతు గ్రహ ప్రభావం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, రోగాలు, పరిహారాలు, తాంత్రిక పరిహారాలు, దానము, స్నానము, ధరించవలసిన రుద్రాక్ష, వీటి గురించి తెలుసుకుందాం. డబ్బులు ఖర్చు కాకుండా మీరు ఈ దోషాలు, గ్రహ దోషాల నుంచి బయటపడడానికి నేను మీకు ఈ పరిహారాలు చెప్తున్నాను. ఇది ఆడవారైన మగవారిని చేయవచ్చు. ఇప్పుడు నవగ్రహ దోషాల్లో మనకి 9 గ్రహాల్లో దశలు, అంతర్దశలు, విదశల్లో ఉన్న వాటికి ఎలాంటి దోషాలు కలుగుతాయో వాటికి పరిహారాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ 9 గ్రహాలకు సంబంధించిన వీడియోలన్నీ కూడా వీడియో ప్లేలిస్ట్ కూడా పెడతాను. దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. దీని పరిహారాలు కూడా చెప్తున్నాను. అంటే తేలికైన మార్గం ద్వారా మీరు బయటపడవచ్చు. లక్షలు ఖర్చు పెట్టి రత్నాలు ధరించి హోమాలు జపాలు చేసి ఫలితాలు రాని వారు కూడా ఈ తాంత్రిక పరిహారాల ద్వారా మీరు బయటపడవచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైనా సరే దశలోనూ, అంతర్దశలోనూ, విదశల్లోనూ మీరు కొన్ని బాధలు పడుతూ ఉంటారు. ఆ బాధ మీకు బాధపడుతుంటారు, కానీ అది ఏ దేని వల్ల వస్తుందో తెలియదు. ఈ వీడియో చూసినప్పుడు మీకు అలాంటి బాధ ఉంది అంటే ఆ గ్రహస్థితి వల్ల వచ్చిందని అర్థం. ఇప్పుడు ఈ రాహుకేతువులు బాగుంటావిలో మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. రాహుకేతువులు ఇద్దరు కూడా శరీరం ఒకటే, తలొచ్చి రాహు అవుతాడు, మొండెం వచ్చి కేతు అవుతాడు. వీళ్ళు ఛాయాగ్రహాలు, అంటే వేరే గ్రహాలతో ఉన్నప్పుడు ఆ గ్రహ ప్రభావాల్లో ఉన్న చెడును కూడా వీళ్ళు చూపిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాను. ముందుగా కేతు గ్రహానికి సంబంధించిన ఈ పరిహారాల్లో మీకు ఉపాయమే చెప్తాను. ముందు తేలికైంది, తర్వాత పరిహారాలు చెప్పుకుంటూ వస్తాను. సంకటహార చతుర్థి లేదా ఆదివారం నాడు ఉదయం పూట వినాయకుడికి అభిషేకం చేసి మోదకాలను నైవేద్యంగా పెట్టి గడ్డి పరకలతో మరియు కదంబ పువ్వులతో గణపతిని అర్చన చేస్తే కేతు దోషం నివృత్తి అవుతుంది. చాలా తేలిక. ఇప్పుడు ఈ కేతు గ్రహ దోషం వల్ల కలిగే బాధలు ఏంటో తెలుసుకుందాం. కేతు ప్రభావంతో మీకు పనులు ఆకస్మికంగా జరుగుతాయి. అంటే మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంటుంది. అలాగే మంత్రము, తంత్రాల వల్ల నష్టం కలగజేస్తాడు. మద్యపాన సేవనం వంటి వ్యసనాలు కలగజేస్తాడు కేతువు వల్ల. అలాగే మూడవది, కేతువు మచ్చలు, కురుపులు, మసూచి, దురదలు ఇలాంటి చర్మరోగాలు కలగజేస్తాడు. అలాగే 4వ పాయింట్ ఏంటంటే శరీరంలో పైత్యతత్వాన్ని బాగా పెరిగేలా చేస్తాడు. పైత్యం వల్ల దద్దుర్లు ఇలాంటివి వస్తుంటాయి. 5వది, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ సంబంధిత పనుల్లో మనం చేద్దామన్నా చేయనివాడు, విఘ్నాలు కలగజేస్తాడు. అలాగే 6వ పాయింట్, వేట, అటవీ సంపదలు వల్ల భయము లేదా ప్రమాదాలు కలగజేస్తాడు. కేతువు బాగున్నప్పుడే అటవీ సంపదల వల్ల కేసులు లాంటివి అవుతాయి. అలాగే కేతువు ఇంకొకటి, ఇక్కడ కొంచెం మతానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. మత మార్పిడి. చాలామంది సనాతన ధర్మంలో ఉన్నవారు మతం మార్చుకుంటున్నారు గురువుగారు అనే వాళ్ళలో వాళ్ళ జాతకంలో కేతువు ఉండడం వల్ల మత మార్పిడి జరుగుతుంది. వర్ణ సంక్రమణం, అంటే పెళ్లి చేసుకునే బాండవిలో ఎవరెవరినో చేసుకుంటూ ఉంటారు. ఇతర మతస్థుల వల్ల నష్టాలు కలగజేస్తాడు. కొట్టుకుని వస్తున్నారు అంటే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, మత యుద్ధాలు అంటే అది కేతువు వల్లే. అది ఏ జాతి అయినా సరే కేతువు వల్లనే మత యుద్ధాలు, మత మార్పిళ్ళు జరుగుతాయి. అలాగే కేతువు అంటే మామూలుగా జాతక చక్రంలో దోషం ఉన్న స్థానంలో కనుక ఉంటే రహస్యంగా చెడు పనులు చేయిస్తాడు. అంటే ముసిగేసుకొని చేసే పనులు, అంటే సడన్గా అక్కడెక్కడ దొరికారు అనే టైప్లో ఉంటాయి. అలాగే 9వ పాయింట్, పెట్రోల్, కిరోసిన్, క్రూడ్ ఆయిల్ లాంటి ఇంధన సంబంధ విషయాల్లో కేతు యొక్క ప్రభావానికి లోనవుతాయి. మనం ఇప్పుడు కొట్టుకునే యుద్ధాలు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఆయిల్తో ఉన్న సంబంధించిన ఏదైనా ఉన్నాయో అవన్నీ కూడా రాహుకేతువుల ప్రభావమే అధికంగా ఉంటుంది. అలాగే
ఈ అంటే ఇక్కడ కేతు యొక్క ఇంకొక భయంకరమైన ప్రభావం ఏంటంటే అధికారంలో ఉన్నవారు నీలాపనిందలు మోసాన్ని గురి చేస్తాడు. అధికారంలో ఉన్న వాళ్ళనే మోసానికి నీలాపనిందలకు చేయని దానికి కూడా మాట్లాడే విధంగా చేస్తారు. అది కేతు వల్లే. అలాగే 10వ పాయింట్, సంప్రదాయాన్ని ధిక్కరించే ఆచార పనులుగాను, అలాగే బ్రాహ్మణులు వారు గాయత్రి చేయకుండా మాంసము మద్యము ఇలాంటి చేయకూడని పనులు చేయడానికి కూడా కేతువే కారణం. ఆడవారి మీద అనుమానాలు పడటం, అంటే చేసుకున్న వారి మీద, భార్య మీద, కుటుంబ సభ్యుల మీద కూడా విపరీతమైన అనుమానం కలగజేస్తారు కేతువు. జాతకంలో కేతువు రాహు ఇద్దరు ఉన్నారు అంటే ఇలాంటి అంటే ఎంత గొప్పవాడైనా సరే గురుదోషణ వల్ల, అంటే గురువులను కూడా దూషిస్తారు, దేవుడిని కూడా దూషిస్తారు, బ్రాహ్మణత్వంలో ఉన్నప్పటికీ కూడా జరుగుతాయి. అలాంటి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా కేతువు మీ జాతకంలో ఉన్నట్టే అర్థం. అలాగే 12వ పాయింట్ చెప్తాను. కేతువు దోషపూరితంగా ఉంటే చదువు, తెలివితేటలు అన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా వృధాగా ఉంటాయి, వాడికి గుర్తింపు రాదు. చాలామంది అడుగుతుంటారు, గురువుగారు మేము పాండిత్యంలో ఉన్నాము, పూజలు చేస్తుంటాము, సరైన గిరాకీ లేదు. చెక్ చేసుకోండి, మీ జాతకంలో కేతువు నెగిటివ్గా ఉన్నాడేమో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోషం వల్ల కలిగే, కేతుగ్రహ దోషం వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఈ కేతుగ్రహ దోషం ఉన్నప్పుడు ప్లీహంకు సంబంధించిన వ్యాధులు కలగజేస్తాడు. ప్లీహం అంటే లివర్ ఫంక్షన్ సంబంధించిన ఇబ్బందులు కూడా చాలా వస్తాయి. అలాగే కంటిలో శుక్లాలు రావడం, మగవారికి ఉరిబీజము, ఉరం పంజర బాధలు, అంతు తెలియని కారణాల వల్ల రుగ్మతలు, అలాగే మొదటి సంతానానికి రోగాలు లేదా తండ్రికి రోగాలు, కడుపులో పురుగులు అంటే నులు పురుగులు అంటాం. కేతువుపై బుధుడు కనుక ప్రభావం ఉంటే జాతకుడికి పక్షవాతం, నరాల నిస్సత్తువ కలుగుతుంది. సెక్సువల్గా కూడా చాలామంది సడన్గా ఇలాంటి ఇబ్బందులకి గురవుతారు. ఇప్పుడు ఈ కేతుగ్రహ దోష నివారణకి మనం చేయవలసిన తాంత్రిక పరిహారాలు తెలుసుకుందాం. కేతువుకి కథదేవత చిత్రగుప్తుడు, ప్రత్యాది దేవత బ్రహ్మ, ఆదిదేవత ప్రత్యాది దేవత, ఈ రెండింటికి అంటే వీళ్ళిద్దరిని సహితిగా జప హోమాదులు చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. అలాగే రెండోది ఏంటంటే గణపతి కేతువుకి అధిష్టాన దేవత కనుక గణపతిని విధి విధానంగా పూజించడం వల్ల మీకు కేతుగ్రహ నివారణ కూడా జరుగుతుంది. గణపతి పూజ అయ్యాక అనేక విధాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎలా పూజించాలనే క్వశ్చన్ ఉంటుంది. గరికలతో పూజించటం, సింధూరంతో పాదాలు మొదలుకొని శిరస వరకు బొట్టులు పెట్టి పూజించటం, అలాగే ప్రతిరోజు లడ్డు నైవేద్యాన్ని పెట్టి పూజించటం, తెల్ల జిల్లేడు లేదా పగడంతో విగ్రహం చేయించి ప్రతిష్ఠ చేసి పూజించి అనేక పద్ధతులు మనం తంత్రంలో కనిపిస్తాయి. అంటే ఇలాగనే చేసుకోవచ్చు. వీటిలో ఏదో ఒక విధానాన్ని ఆచరించడం వల్ల కూడా నివారణ జరుగుతుంది. అలాగే మూడోది, బాబాలు, యోగులు, సిద్ధులు, తపస్సు చేసేవారు కేతుగ్రహ అనుగ్రహం లేకపోతే ఫలసిద్ధి పొందలేరు. ఇక్కడ ఒక చాలా మంచి పాయింట్ మీకు చెప్తాను. చాలామంది 24 గంటలు పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు, అలాగే హోమాలు చేస్తారు, రత్నాలు ధరిస్తారు, నిత్యం ఇంట్లో దీపారాధన ఉంటుంది, నిత్యం స్తోత్ర పఠనం జరుగుతూనే ఉంటుంది, కానీ కలిసి రాదు. దానికి కారణం కూడా మనం జాతకరీత్యా పితృదోషాలు అనుకుంటాం. రాహుకేతు దోషాలున్నా, శాప దోషాలు ఉన్నా ఇలాగే జరుగుతాయి. ఈ జాతకులకి కేతు యొక్క అనుగ్రహం లేదు కాబట్టే ఫలితం దక్కడం లేదని అర్థం. ఇది బలంగా గుర్తుంచుకోండి. అలాగే కేతు పాయింట్ ఆఫ్ వ్యూలో ధూమావతి దేవి అంతరిక్ష దేవత. తంత్రశాస్త్రం చెప్పిన విషయం ఏంటంటే అమ్మవారు ధూమావతి దేవిని మనం అంటే ఖచ్చితంగా కేతు దోషం ఉన్నవాడు ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఈ దేవతకి ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి అమ్మవారి కరుణ లేనిదే మహాత్ములు కూడా మృగాల్లాగా వ్యవహరిస్తారు. కనుక శ్రీ ధూమావతి దేవి ఆరాధించడం వల్ల కేతుగ్రహ దోషం త్వరగా నివారణ జరుగుతుంది. అలాగే ఇప్పుడు కేతుగ్రహానికి సంబంధించిన ఉపవాసం గురించి తెలుసుకుందాం. ఇది శుక్లపక్ష శనివారం ప్రారంభించి 18 శనివారాలు ఉపవాసం నియమాన్ని పాటించాలి. ప్రతి శనివారం నల్లటి బట్టలు ధరించి అలాగే మంత్రాన్ని 18 మాలలు అంటే 18 × 108 108 × 18 కనీసం 3 మాలలు జపించాలి. ఆ తర్వాత చెంబుతో నీరు తీసుకొని అందులో గరికలు దర్భలు కలిపి రావి చెట్టు మొదల్లో పోయాలి. ఇంతకుముందు మనం ఈ విషయం సేమ్ రాహు కూడా చూసుకున్నాం. సాయంత్రం దీపాలు పెట్టే సమయానికి రావి చెట్టు మొదట్లో దీపం పెట్టాలి, అంటే సాయం సంధ్యలో. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి తీపి కలిపిన గోధుమ రొట్టె లేదా చపాతీని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కేతుగ్రహానికి సంబంధించిన దానం గురించి తెలుసుకుందాం. దోష నివారణకి 70 గ్రాములు కానీ 700 గ్రాములు కానీ లేదా 7 కిలోల ఉలవల్ని శుభ్రం చేసి రాగి పాత్రలో కానీ మోదిగ ఆకలి విస్తరలో కానీ పోసి కేతుగ్రహ పూజ చేసి మంగళవారం ఉదయం పూట వయసులో ఉన్న బ్రాహ్మణుడికి పాదాలు కడిగి అంటే కాళ్ళు కడిగి కేతు మంత్రం జపిస్తూ దానం ఇవ్వాలి. ఈ విధంగా 7 మంగళవారాలు ఇవ్వాలి. మీరు 70 గ్రాములు ఇవ్వచ్చు, 700 గ్రాములు ఇవ్వచ్చు, 7 కేజీలు ఇవ్వచ్చు. రెండవది, ఉలవలతో పాటు ఖర్జూరము, రేగిపండ్లు, అలాగే దమనము, మోదుగ సమిధులు, అలాగే మల్లె, సంపింగ పువ్వులు ఇవన్నీ కూడా దాంతోపాటు ఒక రాగి పాత్రలో కూడా మీరు దానం ఇవ్వచ్చు. ఇప్పుడు కేతుగ్రహానికి సంబంధించిన స్నానం గురించి తెలుసుకుందాం. ఎవరైనా సరే ఒక కంచు పాత్రలో నీరు పోసి కొంచెం మేకపాలు, దర్భలు, యవ్వలు, కుంకుమ పువ్వు, మోదుగ చెట్టు చిగుర్లు, వేప చెట్టు చిగుర్లు, వస ఈ వస్తువులు కలిపి ధ్వజాకారంగా ముగ్గు వేసి దానిపైన ఈ నీటి పాత్ర పెట్టి విధి విధానంగా కేతువుని పూజించి బ్రాహ్మణుని ఆజ్ఞని పొంది వాయువు దిక్కుగా తిరిగి తలస్నానం చేయాలి. ఈ విధంగా 7 మంగళవారాలు కనుక చేస్తే, అంటే మంగళవారం మొదలుపెట్టి 7 రోజులు వరుసగా చేయొచ్చు, లేదా 7 మంగళవారాలు చేయొచ్చు. మీకు కేతుగ్రహ దోషం నివారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ దోష నివారణ కోసం మరికొన్ని తాంత్రిక ప్రక్రియ చెప్తాను. మొట్టమొదటిగా, కేతుగ్రహ దోషం వల్ల సంతానానికి రోగం కలిగినప్పుడు నది కానీ ఏరు కానీ అంటే వాగు కానీ కాలువ కానీ వీటి నుండి కాస్త మన్ను తెచ్చి పిల్లలకి శరీరం అంతా పుయ్యాలి, పట్టించాలి, అంటే మొత్తం ఒంటి నిండా రాయాలి. 1 గంట తర్వాత మంచినీళ్ళతో స్నానం చేయించాలి. ఈ విధంగా వరుసగా 43 రోజుల పాటు చేయడం వల్ల ఆ దోషం నివారణ జరుగుతుంది. అలాగే మూత్రకోశానికి కానీ పాదాలకు కానీ వ్యాధులు కేతువు వల్ల కలిగితే తెల్లటి పట్టుదారాన్ని కానీ సన్నటి తాడు కానీ 2 పాదాల బొటనవేలు కట్టుకుంటే, అంటే ఆ బొటనవేలుకి ఈ బొటనవేలుకి 2 కలిపి చచ్చిపోయినప్పుడు కడతారు, అలా కాదు, బొటనవేలుకి తెల్లటి దారాన్ని కట్టుకోవాలి. ఈ దోష నివారణ జరుగుతుంది. ఇప్పుడు మూడవది, జాతక చక్రంలో కేతువు దోషస్థానంలో కనుక ఉన్నప్పుడు అది కొడుకుల పైన ప్రభావం చూపెడుతుంది. అటువంటప్పుడు దేవాలయానికి కంబలి కానీ దుప్పటి కానీ దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. 4వది, కేతువు ఆధీనంలో పెళ్ళి అత్తవారిచ్చిన మంచం ఉంటుంది. కావున దాన్ని అన్ని వేళలా వాడటం వల్ల ముఖ్యంగా ప్రసవ సమయంలో కలిగే బాధల నుండి కూడా నివారణ పొందవచ్చు. అంటే అత్తగారి పెట్టిన మంచం కేతువుతో సమానం అర్థం, దాన్ని వాడటం కూడా మంచిదే. 5వ పాయింట్ వచ్చేసి, జాతక చక్రంలో 6వ స్థానంలో కేతు ఉండడం దైవిక కర్మలకు మంచిదైనప్పటికీ ఇహలోక సంబంధాలు చెడిపోతాయి. అంటే భార్యాభర్తలు, బంధువులు, కొంత రిలేషన్ అనేది చెడిపోతుంది. కేతువు అనేక రకాల వేదనలు కలగజేస్తాడు. అటువంటప్పుడు పెళ్లి రోజు
అత్తవారి పెట్టిన ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తే దోష నివారణ కలుగుతుంది. ఎంత తేలికో చూడండి. 6వ స్థానంలో ఉన్నవారు ఈ పని చేయొచ్చు. అలాగే 6వ పాయింట్, వ్యాయంలో కేతు ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మీరు యోగాలు చేపట్టిన కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాడు. అంటే మీరు మంచి పనులు చేయడానికి కూడా ఒప్పుకోడు. అటువంటిప్పుడు చేతి బొటన వేలు పాలల్లో ముంచి చప్పరించడం వల్ల ఫలితం ఉంటుంది. చూడండి ఎంత తేలికో. ఈ ప్రక్రియ మగ సంతానం వారు అంటే మగపిల్లలు ఉన్నవారు చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. అది వ్యాయామంలో కేతు ఉన్నప్పుడు. ఇప్పుడు 7వ పాయింట్ చెప్తాను. కేతువుకి ప్రీతి కలిగించే మోదిగ పువ్వులు, గరిక, దవనము, ఉలవలు, వాటితో చేసే పదార్థాలు, జీలకర్ర, ఖర్జూరము, రేగిపండ్లు, సపోటా, కమలా ఫలాలు, మేకపాలు, కుంకుమ పువ్వు, 7 ఒత్తుల దీపము, ఆదివారం పూట వసతో ధూపం వేయటం, మిరియాలు, తగరము, కంచు, వేపాకులు, కరివేపాకు, కంద, కర్రపెండలం ఇలాంటి వస్తువుల్ని ఇందుట్లో ఏదైనా దానం ఇచ్చినా పూజలో హోమాల్లో వాడటం వల్ల దోష నివారణ జరుగుతుంది. చూడండి, ఎక్కడైనా హోమం జరుగుతున్నప్పుడు ఈ వస్తువులు కావాలంటే ఇవ్వచ్చు. అలాగే 8వ పాయింట్ చెప్తాను. కుక్కలపైన కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెలుపు, నలుపు కుక్కలపైన ఎక్కువ ఉంటుంది. కాబట్టి కుక్కలకి ప్రతిరోజు ఆహారం పెట్టడం వల్ల కూడా కేతు ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు 9వ పాయింట్ చెప్తాను. సప్తమంలో గనక కేతు ఉంటే సంసారిక జీవితంలో అనేక అసంతృప్తులు ఉంటాయి. 7వ స్థానంలో ఉంటాయి. అటువంటప్పుడు 7వ స్థానంలో ఉంటే అనేక రకాల అసంతృప్తులు ఉంటాయి. అటువంటప్పుడు 4 బొగ్గు ముక్కల్ని 4 నిమ్మకాయల్ని కలిపి పారుతున్న నీటిలో దారపోయాలి. ఇలా దారపోయాలి. ఈ విధంగా 4 రోజులు చేయటం వల్ల దోషం ఉపశమనం కలుగుతుంది. సప్తమంలో కేతువు ఉన్నప్పుడు, సంసారిక జీవితంలో అసంతృప్తులు ఉన్నప్పుడు ఈ పని చేయాలి. ఇప్పుడు కేతు దశ, అంతర్దశలో కలిగే దుష్ప్రభావాలు, పరిహారాలు తెలుసుకుందాం. 7 సంవత్సరాలు కేతు దశ. కేతు దశలో కేతు ఉన్నప్పుడు 4 నెలల 27 రోజులు ఉంటాడు. ఈ దశలో మనం ఇష్టమైన వారి మీద ద్వేషం పెరగడం, విధవరాల సంపర్కము, కార్యనాశనము, మనోకష్టము అధికంగా కలుగుతాయి. అంటే అశుభ ఫలితాలు బాగా కలుగుతాయి. పరిహారం: ఆదివారం రోజున నాగపూజ చేసి వినాయకుడికి పాలాభిషేకం చతుర్థిన, అంటే చతుర్థి రోజున ప్రతి నెలలో కూడా ప్రతి సమయంలో కూడా పాలాభిషేకం చేసిన శుభం కలుగుతుంది. 2 కేతు దశలో శుక్రుడు 1 సంవత్సరం 2 నెలలు. ఈ దశ భక్తి ప్రారంభంలో స్టార్టింగ్లో భూలాభము, ఆరోగ్య స్థితి, కళ్యాణము, అలాగే శుభ విశేషము, వాహన యోగం లాంటివి శుభ ఫలితాలు కలుగుతాయి. చివరి దశలో వాహనం నుండి పడిపోవడం, అపమృత్యువు లాంటివి కూడా గండాలు కలిగే అవకాశం ఉంటుంది. పరిహారం ఏంటయ్యా? శుక్రవారం అమ్మవారికి, అంటే అమ్మవారు మాత్రమే ఉన్న దేవాలయం, అంటే ఒక సింగిల్గా ఉండే అమ్మవారు ఉన్న దేవాలయంలో బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించి పూజించాలి. వినాయకుడికి మోదకం లేదా కుడుముల్ని నైవేద్యంగా పెట్టి పూజించాలి కేతు దశలో శుక్రుడు ఉన్నప్పుడు. ఇప్పుడు కేతు దశలో రవి 4 నెలలు 6 రోజులు ఉంటాడు. ఈ దశలో రవికి బలం లేకపోతే అపమృత్యు గండం ఏర్పడుతుంది. అంటే ఆకస్మిక మరణాలు కూడా వస్తాయి. స్థల మార్పు, మనసుకు నచ్చిన పని చేయటం, ఎల్లప్పుడూ తలనొప్పి లాంటి అశుభ ఫలితాలు ఏర్పడతాయి. పరిహారం ఏంటి? శివుడికి బిల్వము లేదా ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయటం, సూర్యుడికి నమస్కారం చేయటం వల్ల కూడా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. 4వది కేతు దశలో చంద్రుడు 1 నెల ఉంటాడు. ఈ దశలో చంద్రుడు మంచి, అంటే శుభుడై ఉంటే వ్యవసాయ లాభం ఉంటుంది, పశువులు బాగా పాలిస్తాయి, బాగా మంచి లాభం కలుగుతుంది. అశుభుడైతే మాత్రం తల్లికి గండం, మనోవ్యాధి, పిచ్చి పట్టి తిరగటం, ఆస్తులు జప్తు కావడం లాంటి దుస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు పరిహారం ఏంటి? శుక్లపక్షమున చంద్రగ్రహ, అంటే చంద్రుడికి అలాగే దుర్గాదేవికి పూజించడం. శుక్లపక్షం సమయంలో చంద్రుడిని, దుర్గాదేవిని పూజించడం. ఇప్పుడు కేతు దశలో కుజుడు ఉన్నప్పుడు 4 నెలల 27 రోజులు ఉంటాడు. పనులన్నీ ఆగిపోతాయి, కార్యభంగం, వస్తువులు నాశనం అవుతాయి,
చాలామందితో గొడవలు పడతాం, విరోధం తెచ్చుకుంటాం, స్త్రీల వలన కీడు జరుగుతుంది, అగ్ని విద్యుత్ వలన భయము, ఇలాంటి దుష్ప్రచారాలతో వస్తాయి. అంటే చాలా వరకు అంత నెగిటివ్గా ఉంటుంది. పరిహారం ఏంటంటే అమ్మవారిని మంగళవారం పలు రకాల కదమ పుష్పాలతో దుర్గా అష్టోత్తరంతో పూజ చేస్తే మంచి జరుగుతుంది. కదమ పుష్పాలు అమ్మవారికి పెట్టి పూజ చేయడం వల్ల కేతు దశలో కుజుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు పరిహారం దొరికినట్టే. ఇప్పుడు కేతు దశలో రాహువు 1 సంవత్సరం 18 రోజులు రాజ్య పరిపాలన చేసేవారికి కీడు కలుగుతుంది, ఉన్నత పదవుల్లో ఉండేవారికి అఘోరం కలుగుతుంది, చెరసాల వాసము, అధికమైన సంపదల్ని ప్రభుత్వం తీసుకోవడం అంటే అటాచ్మెంట్ చేసుకోవడం ఇలాంటి జరుగుతాయి. జామీను కోసం ఆస్తి పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. పరిహారం ఏంటయ్యా? ఆయుష్ హోమం లేదా మృత్యుంజయ హోమం తప్పకుండా చేయాలి. ఇలాంటి కేతు దశలో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా మృత్యుంజయ హోమం చేయించుకోండి. ఎక్కడైనా దేవాలయం మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటారో అక్కడైనా డబ్బులు కట్టి కూర్చోండి. 7 కేతు దశలో గురుడు 11 నెలల 6 రోజులు. ఈ దశలో అందమైన భార్యను పొందటం, బంగారు వస్తువుల సేకరణ, సంపదలు, అభివృద్ధి, కులదైవం గురువు యొక్క ఆశీర్వాదం కలగటం, రాజు సన్మానం లాంటి మంచి ఫలితాలు కలుగుతాయి. గురుబలం తగ్గితే మంచి తగ్గుతుంది. పరిహారం ఏంటి? గురువుల యొక్క పీఠము, దక్షిణామూర్తి, హయగ్రీవులు, దత్తాత్రేయులు వంటి వారిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. కేతు దశలో శని 1 సంవత్సరం 1 నెల 9 రోజులు. ఈ సమయంలో ఎక్కువగా నీచులతో స్నేహం చేయడం, శరీరంలో మచ్చలు, తెల్ల కుష్టు, చర్మం నల్లబడటం ఇలాంటి బాధలు కలుగుతాయి. వస్తువుల నాశనం, వృత్తి అంటే చేసే పనిలో ముందుకెళ్ళకపోవడం, స్త్రీల వలన సంపద నాశనం కలుగుతుంది. పరిహారం ఏంటయ్యా? శనివారం నాడు ప్రదోషకాలంలో శివుడిని పూజించడం వల్ల, మృత్యుంజయ మంత్రం పారాయణం చేస్తే దైవానుగ్రహం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది. ఇప్పుడు కేతు దశలో బుధుడు 11 నెలల 27 రోజులు. అనుకున్న కార్యాల్లో భంగం, పదవీ విరమణ, బంధువుల వలన ప్రాణభయము, ఇతరులు ఇంట్లో బానిసగా జీవితం గడపడం ఇలాంటి జరుగుతాయి. పరిహారం ఏంటి? సుదర్శన హోమం కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ ఉంటే దుష్ఫలితాలు తగ్గి సత్ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కేతుగ్రహ దోషానికి ధరించవలసిన రత్నం, ఇక్కడ వైడూర్యం ధరించాలి. ఈ వైడూర్యాన్ని అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో శనివారం రోజున శని హోరలో ధరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఇట్లాంటి రత్నాలు ధరించినప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్యుల్ని సంప్రదించిన తర్వాత మాత్రమే, ఆ రత్నం సరైందా లేదా పరీక్షించుకున్న తర్వాత మాత్రమే ధరిస్తే సుఫలితాలు వస్తాయి. దాని ప్లేస్లో చెట్టు వేర్లు కూడా ధరించవచ్చని చాలా వీడియోలు చెప్పాను. ఆ వీడియోలు మన ప్లేలిస్ట్లో ఉన్న చూడండి. ధరించవలసిన రుద్రాక్ష, ఎందుకంటే కేతుగ్రహ దోష నివారణకు గణపతి ప్రతిరూపమైన అష్టమికి రుద్రాక్షని ధరించాలి. సంఖ్యాశాస్త్రపరంగా 7వ సంఖ్య కేతువుకి సంఖ్య కాబట్టి సప్తమికిని కూడా ధరించవచ్చు. ఈ రుద్రాక్ష ధరించేవారికి అన్ని కార్యాల్లో ఎటువంటి విఘ్నం లేకుండా సత్ఫలితాలు వస్తాయి. అంతేకాక ధరించిన వారికి ఆధ్యాత్మిక తత్వం పెంపొందుతుంది, ధర్మపురుషులుగా కూడా కీర్తి పొందుతారు. అలాగే ముఖ్యంగా కేతువు అంటే గణపతిని ఆరాధించడం వల్ల చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. నేను మీకు చెప్పే ఒక చిన్న తేలికైన పరిహారం ఏంటంటే, రెగ్యులర్గా చేసుకోవాలి. గణపతిని ఆరాధించి గరకపోచలతో స్వామికి పెట్టి గుంజీలు తీసి స్వామివారికి క్షమాపణ చెప్పండి, చాలా వరకు తగ్గిపోతాయి. ఇది ఎవరైతే ఈ దోషాలతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నన్ను నాతో మాట్లాడాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, 9440593655 కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నవగ్రహాల వల్ల గెలుపొంది అంటే ప్రధాన దోషాలు, వాటి పరిహారాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దోషం ఏ దోషం వస్తుంది, ఏ గ్రహ కారణం వల్ల వస్తుంది, దాని నుంచి మనం ఏ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.